చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయకుండానో లేకపోతే ఎక్కడ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోకుండానో కొంచెం సినిమాలు తీస్తారు. మరి వాళ్ళు ఏ రూల్ ప్రకారం తీసే సినిమా వాళ్ళ పద్ధతిలో తీశారు, వాళ్ళ సొంత పద్ధతిలో తీసే సినిమా. సో ఒక పని ఏ పని చేస్తున్నాం అనే దాంతో పాటు ఎక్కువ ఇంపార్టెంట్ ఆ పని ఎలా చేస్తున్నాం. సో ఎవరైనా బయటకు వచ్చి మన దగ్గర మనం ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తాను నాకేంటి ఇలా చేయాలనిపిస్తుంది వాళ్ళు క్రాక్ అంటాం మనం వాటిని. సో అందుకే జాబ్ క్రాక్ అనమాట. టిల్లు స్క్వేర్స్ టిల్లు తోటి యాక్చువల్ గా మీకంటే ఒక ఇట్లా పెట్టుకోవడం ఇట్లా కూర్చోవడం అట్లేదు. టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ వర్క్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలని ఫోటో చేసుకున్నారు, వాటితో బ్లాక్ బస్టర్స్ అనుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ అవే కదా. సో అంటే మరి ఇది టోటల్ గా భాస్కర్ గారు రైటింగ్ కాదు. సో మరి దీంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ అట్రాక్ట్స్ యూ టు మెయిన్ టు అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటి? అది మనం యాక్సెప్ట్ చేయడానికి ఇందాక మీకు చెప్పిన పాయింట్ అని చెప్పిన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండిపోతుంది అనేది ఈ సినిమా. అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్ గా నేను కూడా రైటర్నే కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. ఆన్ సైట్ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ జరిగాయి. బట్ ఒరిజినల్ గా ఇది భాస్కర్ గారి ఐడియా, ఆయన రాసిన ఇది. ఐఎమ్ నాట్ రిటన్ దిస్ ఫిల్మ్ బట్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన టీజర్ లో లైఫ్ అంతా గుర్తుండిపోవాలి, ముద్దు పెట్టుకోవాలంటే అట్లా గుర్తు పెట్టుకోవాలంటే సో ఎవరి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటాను. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను.